నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఆచార్య ప్రమోద్ కృష్ణ ఈయన ఒక కాంగ్రెస్ నేత. అలాంటిది మోదీ గురించి ఈయన మాట్లాడిన మాటలు సంచలనంగా మారాయి. ఎందుకంటే అందరికీ తెలిసిందే, బీజేపీని మోదీని విమర్శించడంలో ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. అలాంటిది కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక నేత ఆచార్య ప్రమోద్ కృష్ణ ఈ రోజు మోదీ గురించి మాట్లాడిన వ్యాఖ్యలు, అక్కడ మీడియా అడిగిన ప్రశ్నలకు చెప్పిన సమాధానాలు చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. దానికి సంబంధించి కొన్ని అంశాలు నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇక ఆచార్య ప్రమోద్ కృష్ణం కాంగ్రెస్ లీడర్, బీజేపీకి చెందిన ప్రధాని మోదీని మెచ్చుకుంటూ మాట్లాడిన మాటలను, ఈ సంఘటన ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా చర్చించుకుంటున్న అంశం. అసలు ఎవరు ఈ ప్రమోద్ కృష్ణం అని ఒక్కసారి ఆలోచిస్తే, ఎందుకు మోదీని మెచ్చుకున్నారు అనే విషయంలోకి వెళ్తే, ఇక 2014లో ఉత్తరప్రదేశ్ సంబాల్ నుంచి లోక్సభ ఎన్నికలకు పోటీ చేసి ఓడిపోయినా కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నాడు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఒక సీనియర్ నేత కూడా. అయితే ఈ నెల ఫిబ్రవరి 19వ తారీఖున అదే ఉత్తరప్రదేశ్లోని శ్రీ కల్కీధామ్ అనే ఆధ్యాత్మిక కేంద్రంలో శంకుస్థాపన, విగ్రహ ప్రతిష్ఠ లాంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఎక్కడ? శ్రీ కల్కీధామ్. ఈ శ్రీ కల్కీధామ్ కి సంబంధించిన పీఠాధిపతి ఎవరు అంటే ఆచార్య ప్రమోద్ కృష్ణం. ఎవరైతే కాంగ్రెస్ నేత మోదీని పొగిడారో ఆయన. అయితే ఫిబ్రవరి 19వ తారీఖున కల్కీధామ్లో కార్యక్రమాలు ఉన్నాయి అని మోదీని కలిసి ఇన్వైట్ చేయడానికి వెళ్ళారట. ఇన్వైట్ చేయడమే కాదు, మోదీతో చెప్పారట, అయోధ్య రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం మీ భుజస్కంధాల మీద వేసుకొని ఎలా అయితే చేశారో, ఈ కల్కీధామ్ కార్యక్రమాన్ని కూడా మీరు అలా దగ్గరుండి జరిపించాలి, మీ చేతుల మీదుగా జరగాలి అనే విషయాన్ని కోరారట. అయితే ఇప్పటి వరకు ఆచార్య ప్రమోద్ కృష్ణం ఏ సందర్భంలోనూ ప్రధాని నరేంద్ర మోదీని కలవలే. ఇదే మొట్టమొదటిసారిగా కలిశారట. కలిసి ఆయన చెప్పడము, దానికి మోదీ గారు వస్తా అని చెప్పడం కూడా జరిగిందట. అయితే ఆయన కలిసి వచ్చిన తర్వాత మాట్లాడిన మాట ఏదైతే ఉందో అది ఇప్పుడు సెన్సేషనల్ గా మారింది. ఆయన ఏం చెప్పారు అంటే, నేను మొట్టమొదటిసారిగా ప్రధాని మోదీని కలిశాను, ప్రధాని మోదీలో ఏదో దైవిక శక్తి దాగొనుంది, నాకు మొదటిసారి ఆయన్ని కలవగానే నాకు అనిపించింది ఆయనలో దైవిక శక్తి ఉంది అని. ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారట. నరేంద్ర మోదీ విషయంలో కాంగ్రెస్ నేత దైవిక శక్తి ఉంది అని చెప్పడమా? ఇప్పటి వరకు కూడా సనాతన ధర్మాన్ని, భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడడానికి నరేంద్ర మోదీ ఒక యజ్ఞం చేస్తున్నారు అనే మాట్లాడే మాటలనే వక్రంగా వర్ణించడానికి సిద్ధంగా ఉండే కాంగ్రెస్ నేతలు, అందులోని ఒక నేత ఈరోజు దైవిక శక్తి ప్రధాని నరేంద్ర మోదీలో ఉంది అని ఒప్పుకోవడం అనేది అందరూ ఆశ్చర్యపోయారట. అయితే అక్కడున్న రిపోర్టర్స్ కొంతమంది అడిగారట, మీరేంటి మోదీని ఇలా పొగుడుతున్నారు, మీరుంది కాంగ్రెస్ పార్టీలో, మీ పార్టీ గురించి ఆలోచించారా ఏంటి అని. దానికి ఆయన చెప్పిన సమాధానం కూడా నిజంగా అభినందించదగ్గ సమాధానం అంటున్నారు. ఏమని అంటే, నేను కాంగ్రెస్ పార్టీ లీడరు, కానీ దానికంటే ముందు సనాతన ధర్మాన్ని, సనాతన ధర్మం అంటే సత్యం శాశ్వతం, సత్యం శాశ్వతమైన ఒక ధర్మాన్ని నమ్మే వ్యక్తిని, ఆ తర్వాతే కాంగ్రెస్ పార్టీ లీడర్ని. ఒకవేళ సత్యం శాశ్వతమైన ధర్మాన్ని నమ్మడం వల్ల కాంగ్రెస్ పార్టీ నాకేదైనా శిక్ష వేస్తే ఆ శిక్షను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నా అనే మాటల్ని చెప్పారట. దీంతో పాటు గఠబంధన్ కోసం మరి ఈ విషయంలో గఠబంధన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, వాళ్ళకు కూడా మీరు సమాధానం చెప్పొచ్చు కదా అంటే, ఇంకెక్కడుంది అది, నితీష్ కుమార్ ఎప్పుడో దానికి సంస్కరణలు చేసేశాడు, కాబట్టి దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పారట. ఈరోజు ఈ వార్త యావత్ భారతదేశంలో చర్చించుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ యజ్ఞం చేసే యజ్ఞకారకుడే కాదు, దైవిక శక్తి కలిగిన ఒక మహానేత అంటూ. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.